అన్నమ్మ కథలకు స్వాగతం అండి. జై శ్రీరామ్. అప్పుడు భరతుడు ఇలా అంటున్నాడు. ఆ తర్వాత భరతుడు శత్రుఘ్నుడితో కలిసి కౌసల్యామాత మందిరానికి వెళ్ళి ఆమె పాదాలపై పడి విలపించాడు. అప్పుడు కౌసల్య భరతుడిని చూసి నిష్ఠూరంగా మాట్లాడింది. దానికి భరతుడు విలవిల్లాడిపోతూ అనేక శబదాలు చేశాడు. అమ్మా, శ్రీరాముణ్ణి వనవాసానికి పంపడంలో నా పాత్ర గనక ఉంటే గోవుల్ని కాలితో తన్నే దుష్టుడు, గురువుల్ని తిట్టే మూర్ఖుడు, మిత్రద్రోహి, కృతఘ్నుడు, వ్యామోహంతో పాపాలు చేసేవాడు, అందరి ద్వేషానికి గురైనవాడు ఎలాంటి పాపఫలాన్ని అనుభవిస్తారో నేను అదే అనుభవిస్తాను తల్లి. ఇంట్లో ఉన్న భార్యాపుత్రులకు పరిచారికలకు పెట్టకుండా తానొక్కడే షడ్రసోపేతంగా భోజనం చేసేవాడు ఏ నరకానికి పోతాడో నేను అదే నరకానికి పోతాను. ధర్మహీనులు సంతానం లేకుండా జీవించేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో నాకు అదే పాపం చుట్టుకుంటుంది. స్త్రీ బాల వృద్ధుల్ని చంపితే వచ్చే పాపం, నిషిద్ధ వస్తువులను అమ్మిన వాడికి వచ్చే పాపం, యుద్ధంలో పిరిగిబందలా పారిపోయేవాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. కామక్రోధాలకు బానిసైన వాడికి పట్టిన దుర్గతే నాకు పడుతుంది. అక్రమంగా సంపాదించేవాడు ఏ నరకానికి పోతాడో నేను అదే నరకానికి పోతాను. రాముడి వనవాసం గురించి నాకు ముందే తెలిసి ఉంటే నా పూర్వపుణ్యం అంతా బూడిదైపోవునుగాక, నాకు నరకమే గతి అవుగాక. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించి సేవించని వాడికి, అలాగే వాళ్ళు మరణించాక శ్రాద్ధకర్మలు చేయని వాడికి కలిగిన అధోగతులే నాకు కలుగగాక. పూర్వజన్మలలో మహాపాపాలు చేసి ఈ జన్మలో భయంకర రోగాలతో దారిద్ర్యంతో నానాగచాట్లు పడేవారికి కలిగే పాపమే నాకు కలుగగాక. అన్యాయంగా సంపాదించి కూడబొట్టే పాపాత్ముడు, తాళి కట్టిన భార్యకు చేసిన ప్రమాణాలు తప్పి పరస్త్రీల కోసం పాకులాడేవాడు, విషం పెట్టి చంపాలని చూసేవాడు, లేగదూడకు పాలు లేకుండా చేసి ఆ పొదుగు నుండి పూర్తిగా పాలు పిండినేసేవాడు, న్యాయ వివాదాలలో పక్షపాతం చూపించేవాడు, అక్రమంగా తీర్పులు చెప్పేవాడు పొందే పాపాలనే నేనే పొందునుగాక అని ఘోర శపథాలను చేశాడు. ఆ శపథాలను విన్న కౌసల్య భరతుడి నిజాయితీని అర్థం చేసుకుని అతన్ని ఓదార్చింది. మరునాడు వశిష్ఠుడి ఆదేశం ప్రకారం భరత శత్రుఘ్నులు తండ్రి గారికి కర్మకాండలు నిర్వహించారు. 13వ రోజున అస్థి సంచయనం అంటే పుణ్యనదీ జలాల్లో కలిపే నిమిత్తం ఎముకల్ని పోగు చేయడం చేశారు. భరత శత్రుఘ్నులకు ఎదురుగా మంధర కనిపించింది. మంధరను చూడటంతోనే శత్రుఘ్నుడు కోపంతో ఊగిపోయాడు. కానీ భరతుడు వారించడంతో శాంతించాడు. భరతుడు అన్నగారిని అయోధ్యకు తీసుకువస్తానని బయలుదేరాడు. మంత్రులు, పురోహితులు, దండనాథులు, సామంతరాజులు, చతురంగ బలాలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇలా భరతుడి వెంట ఒక సముద్రమే కదిలింది. అందరికీ ఉత్సాహంగా ఉంది. శృంగిబేరపురం చేరుకుని అక్కడ ఉన్న గుహుణ్ణి గంగానదిని దాటించమని, అలాగే భరద్వాజాశ్రమానికి దారి చూపించమని అడిగారు భరతుడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువెళ్ళి అతడికి అక్కడ పట్టాభిషేకం చేయాలన్నదే తన కోరిక అని చెప్పడంతో గుహుడు సంతోషించాడు. సీతారామ లక్ష్మణులు విడిది చేసిన స్థలాలు అవి గుహుణ్ణి అడిగి మరీ తిలకించాడు భరతుడు. నేను ఈ రోజు నుంచి నేల మీదే గడ్డిపరుచుకునే పడుకుంటాను, కందమూలాలే ఫలాలే భుజిస్తాను, నారచీరలే కట్టుకుంటాను, జడలు ధరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు భరతుడు. ఆ మాటకు గుహుడు ఆనందంతో ఉప్పొంగిపోయి శ్రీరాముడు ఉన్న చోటికి దారి చెప్పాడు. 500 నావలను సిద్ధం చేయించాడు. అందులో నందిఘోషం అనే నావను ప్రత్యేకంగా తానే తీసుకువచ్చాడు. ప్రముఖులందరూ ఆ నావను అధిరోహించారు. నీ రాజ్యం నువ్వు ఏలుకోక ఇటెందుకు వచ్చావయ్యా భరత? జరిగింది చాలదనా? శ్రీరామలక్ష్మణుల్ని వధించి పూర్తిగా అడ్డు తొలగించుకుందామనా? ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు భరద్వాజుడు. భరతుడు ఆ మాటలకు తల్లడిల్లిపోయాడు. మెల్లగా తన మనసు విప్పి వచ్చిన కారణం చెప్పాడు. భరతుడికి ఏ దుర్బుద్ధి లేదని భరద్వాజ మహర్షికి తెలుసు. అయినా భరతుడి అంతరంగం లోకానికి తెలియాలని అలా అన్నాడు. తన తపశ్శక్తితో వాళ్ళకు ఒక రాజభవనం సృష్టించి ఇచ్చాడు.
హాయిగా విశ్రాంతి తీసుకోమన్నాడు. క్షణాల్లో విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గొప్పగా ఉన్నాయి ఆ విందులు వినోదాలు. ఆహా, ఇక్కడే ఉండిపోతే ఎంత బావుండు అనిపించి సైనికులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకుని వారు నివసిస్తున్నారు. ఒకనాడు శ్రీరాముడు సీతతో, సీత, ఈ వనవాసం వల్ల నాకు 2 ఫలాలు దక్కాయి. ఒకటి తండ్రి గారి మాట నిలబెట్టాను, 2 భరతుడికి మంచి చేశాను. నీకు ఆనందమేగా అన్నాడు శ్రీరాముడు. ఇంతలో సైన్యఘోష అడవంతా దద్దరిల్లిపోతోంది. లక్ష్మణుడు గబాగబా అక్కడ ఉన్న ఒక సాలవృక్షం ఎక్కి, అదుగో కోవిదార ధ్వజం, భరతుడు వస్తున్నట్టున్నాడు అన్నయ్య, కవచం వేసుకో, విల్లు అందుకో అంటూ లక్ష్మణుడు కోపంతో ఊగిపోతున్నాడు. శ్రీరాముడు అతన్ని శాంతింపచేసి, లక్ష్మణ, ఎందుకీ భయం? భరతుడిపై ఎందుకు అనుమానం? తండ్రి గారి అనుమతి తీసుకుని నాకు రాజ్యం ఇవ్వాలని వస్తున్నాడేమో, రాని చూద్దాం అన్నాడు. ఇదర్రా, తర్వాత ఏం చేస్తారో చూద్దాము. జై శ్రీరామ్.